ఫ్రీ ఉన్నారా? ఫ్రీ అని చెప్పండి సార్. ఓకే, చెప్పాలి, డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ చెప్పనా? 20 ఏప్రిల్ వాయిస్ కట్ అవుతుంది. కట్ అవుతుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? 21 ఏప్రిల్ 1996. 1996. టైం ఎంత? మార్నింగ్ 5:05 షార్పా? ఏమన్నా డిఫరెన్స్ ఉందా దానిలో? షార్ప్. 2 minutes తేడా. ఓకే. ప్లేస్? ప్లేస్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. కాకినాడ. ఓకే. ఓకే, వెరీ గుడ్. నాకు మీన లగ్నం వచ్చింది. తర్వాత నాకు నక్షత్రం వచ్చేసేసి రోహిణి, రెండో పాదం వచ్చింది. అదే కరెక్ట్ రోహిణి. కదా? కరెక్ట్. వెరీ గుడ్. ఏం కావాలి? అదే సార్, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నాను. ఎడ్జ్ లో వచ్చి పోస్తున్నాయి. ఓకే, ఎప్పుడు ట్రై చేశారు? ఏ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారు? అంటే ఫస్ట్ స్టార్టింగ్ బ్యాంక్స్ ట్రై చేశాను. ఇప్పుడు ఏ ఇయర్ లో ట్రై చేశారు బ్యాంక్స్? బ్యాంక్స్ 2017-19. ఓకే, మధ్యలో ఇంకా వేరే ఏమీ జాబ్ చేయలేదా? గవర్నమెంట్ జాబే ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తూ ప్రైవేట్ సెక్టర్ లో చేశాను. ఫైనాన్స్ కంపెనీస్ లో. ఫైనాన్స్ కంపెనీస్ అంటే ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ ఇట్లాంటివి? బజాజ్ ఫైనాన్స్. అక్కడ ఏం చేయాలి మనము? లోన్స్ ప్రాసెస్ చేయడమా? లోన్ ప్రాసెస్ చేయడం, డాక్యుమెంట్స్ క్లియరేషన్, వ్యాలిడేషన్. ఓకే, రైట్. ఓకే, 17 ఇది ఇది ఈ ఫైనాన్స్ అదే కంపెనీస్ లో వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది కూడా 2017 స్టార్ట్ చేసి చూడండి 21 దాకా చేశాను. ఓకే, సరే. 17 కి చూడండి. మామూలుగా చార్ట్ ఎలా ఉందో చూద్దాం. మీన లగ్నంలో కుజ, కేతు ఇద్దరు కూడా బుధ నక్షత్రంలో ఉంటే, బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి వీటికి ఏర్పడిన దోషం క్యాన్సిలేషన్ అయింది, మంచిది. తర్వాత శని వచ్చేసేసి గురువు వల్ల మంచి ఫలితాలు ఇస్తాడు. సో కాబట్టి దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి సేవ్ చేస్తున్నాడు. గురువు ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ థర్డ్ లో ఉన్నాడు. సో దశమంలో ఉన్న గ్రహం తృతీయాధిపత్య సంబంధం ఉంది. పంచమ యోగ కారకుడైన వాడు ఎగ్జాల్ట్ అయి కలిశాడు కాబట్టి జూపిటర్ ఇస్ ఎక్సలెంట్. అంటే దశమాధిపతి సూపర్ గా ఉన్నాడు, చాలా బాగున్నాడు అనమాట, బికాస్ ఆఫ్ చంద్రుడు కలవడం. కాకపోతే ద డామినెంట్ ఈజ్ వీనస్ అనమాట. 8th లార్డ్ డిస్టర్బ్ చేస్తున్నాడు అక్కడ, ఎందుకంటే మూన్ని. బట్ స్టిల్ ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్ అనమాట. కానీ ఇక్కడ విచిత్రం ఏమవుతా ఉంది అంటే, రాహు ఈజ్ ఆల్సో ఆక్యుపైడ్ సేమ్ నక్షత్ర. సో వేర్ వీనస్ అనేవాడు రాహు వల్ల డిస్టర్బ్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? దశమాధిపతి ఎక్సలెంట్ అల్లా ఇప్పుడు మనం 80% తీసుకొచ్చాం వీనస్ తో కలిసాడని. ఈ 80% ఇప్పుడు మనం తీసుకొస్తున్నాం 60% పట్టుకొస్తున్నాం. అంటే దిగిపోయింది, అర్థమైందా? గ్రాఫ్ పడిపోయింది. సో ఈ జూపిటర్ అనేవాడు చూడడానికి బాగా కనిపిస్తున్నాడు కానీ ప్రొఫెషనల్ సెటిల్మెంట్ లో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. డ్యూ టు 8th లార్డ్ ఘాట్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అనమాట. అంటే జూపిటర్ సరిగా రిజల్ట్ ఇవ్వట్లేదు లగ్నలాడు. ఇప్పుడు అంటే సాట్రాన్ అయితే రిజల్ట్ ఇస్తాడు, మార్స్ కేతు కలిసి మెర్క్యూరీ వల్ల రిజల్ట్ ఇస్తారు. సన్ ఏమి డిస్టర్బ్ కాలేదు, సన్ బాగున్నాడు, ద్వితీయంలో ఉన్నాడు. రవి బుధులు కలిసి ఉన్నారు, షష్టాధిపతి. రవి నక్షత్రాన్ని బుధుడు ఆక్యుపై చేశాడు, కానీ బుధుడు వక్రిస్తాడుగా, సో అదో దోషం. సో వక్రించినా కుజుడికి సమస్య ఏమీ లేదులే, ఎందుకంటే రవి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇదంతా కాపాడుతున్నాడు. సార్ ఇప్పుడు 2017 లో మనకి రాహు దశ జరుగుతోంది కదా. రాహు స్టార్ ని చార్ట్ లో ఎవ్వరూ ఆక్యుపై చేయలేదు. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ మూను. సో మూను ఈజ్ పొజిటేటెడ్ విత్ థర్డ్ లార్డ్ కాబట్టి అందుకే మనము ఈ ఫైనాన్స్, కమ్యూనికేషన్, ట్రావెలింగ్, కన్సల్టింగ్ వీటికి సంబంధించిన దానిలో చేసాము. అవి సరిగ్గా లేవు కాబట్టి రాహు దశ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా బికాస్ ఆఫ్ చంద్ర గాడ్ డిస్టర్బ్డ్, వీనస్ గాడ్ డిస్టర్బ్డ్ ఆ ఫలితాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమైందా? 3rd and 8th లార్డ్ కాబట్టి 3rd and 8th లార్డ్ ఏం చేస్తాడు? జాబ్ ఇవ్వనీయకుండా చేస్తాడు అనమాట. జాబ్ ఇవ్వడం కాదు, ఇవ్వనీయకుండా చేస్తాడు. సో అందుకోసమే రాహు దశ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా ఇవ్వనివ్వట్లేదు అనమాట. అది సమస్య. రాహుకి రవికి షష్టాష్టకము. సరే, రాహులో శని జరిగింది. సో శని వచ్చాడు కాబట్టి ఆ శని భుక్తి ఈ ఉద్యోగానికి ఇప్పించింది, ఎందుకంటే శని ఓకే కాబట్టి. దాని తర్వాత చూద్దాం. 10th హౌస్ కంజంక్షన్ యురేనస్ జరిగింది. ఇదిగో ఈ 2018-19లో దగ్గర దాకా వచ్చేదన్నా మిస్ అయింది, అక్కడ అయిందా? బ్యాంక్ ఎగ్జామ్ 0.25 తో పోయింది. చాలా 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 దారుణంగా పోయింది కదా. సరే, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ కు ట్రైన్ ఇస్తాడు, అది చూద్దాం. 10th హౌస్ ఇక పడిపోయింది. ఇక 2021 అయితే
10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ జరిగింది, ఆ మూను రాహు ఒకే స్టార్ లో ఉండడం వల్ల అది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా ఇంకో ఎగ్జామ్ ఏదో ఒకటి, ఇప్పుడు దానిలోనే ఉన్నాం కదా, అది కూడా ఏదో ఒకటి వచ్చి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం ఇలాంటివి చేస్తుంది. ప్రిలిమ్స్ ఎడ్జ్ లో పోయింది సార్, అది కూడా 0.75. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని తర్వాత మళ్ళీ 2024 వచ్చింది. అమ్మయ్య, 2024కి అన్ని ఆస్పెక్ట్స్ దాటాము. ఈసారి ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ కి ట్రైన్ ఇచ్చాడు, చాలా మంచి ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు. రాహులో శుక్రుడు జరుగుతున్నాడు, వెరీ గుడ్. శుక్రుడు స్టార్ ని ఒకే ఒక గ్రహం ఆక్యుపై చేసింది దశమంలో. కాబట్టి 22 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ మధ్యలో ఏదైనా ఉద్యోగం రావడానికి, ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫైనాన్స్ ఇవన్నీ జాబులు వదిలేసి ఇవే చేస్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ షిప్పింగ్ కంపెనీలో చేస్తున్నాను సార్. దేనిలో? అంటే జాబ్ షిప్పింగ్ కంపెనీలో చేస్తున్నాను, ఆఫ్ షోర్ లో చేస్తున్నాను. ఓకే, ఓకే. మీరు వెళ్ళాలా షిప్ లో? లేదు, షిప్ లో వెళ్ళను, కస్టమ్స్ క్లియర్ చేస్తాను మాట. ఓకే, ఓకే, ఓకే. ఇది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది? లాస్ట్ ఇయరా? ఇది 21 నుంచి స్టార్ట్, 21 ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఇది మరి మనీ వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి దీనిలో? పర్లేదు, బాగానే వస్తుంది. అంటే మనకి అఫీషియల్ గా వస్తాయా, అన్అఫీషియల్ గా కూడా బాగానే వస్తాయా? అన్అఫీషియల్ ఏం రాదు, అఫీషియల్. ఓకే, ఓకే, ఓకే. కానీ 10th హౌస్ ట్రైన్ మూన్ అంటే మరి అనుకున్నట్టుగా లేదు కదా, మనం అనుకున్నట్టుగా పూర్తిగా ఎక్స్ట్రీమ్లీ లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎక్స్పెక్ట్ చేసింది లేదు కాబట్టి అక్కడ డిసప్పాయింట్ నడిచినట్టుంది. ఓకే, సరే. ఇప్పుడు ఇయర్ అయితే బాగుంది యాక్చువల్గా. ఇప్పుడు సన్ భుక్తి జరుగుతుంది కదా, సన్ రేపు 25కి జరుగుతుంది. అదే టైంకి ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ కి ట్రైన్ ఇచ్చాడు, ఇదొకటి బాగుంది. 10th లాట్ రెట్రో అయినా దోషం ఏం లేదు, ఎందుకంటే -*- క్యాన్సిల్ అవుతుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ తో ఏమీ దోషం లేదు, బాగుంది. ఒక మంచి టైం అయితే జరుగుతా ఉంది. సన్ భుక్తి నేను గుడ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు లగ్నం మీద బ్రహ్మాండంగా కంజాయిండ్ అయి ఉన్నాడు, బాగుంది, సూపర్ గా ఉంది. సన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చెయ్యలేదు చార్ట్ లోపల. సన్ ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు. సో మీరు అడిగేది గవర్నమెంట్, సో వస్తే ఇదిగో 25 ఏప్రిల్ నుంచి 26 మార్చిలో రావాలి, లేదనంటే గవర్నమెంట్ జాబ్ మర్చిపోండి. అంటే నా క్యాలిక్యులేషన్, డోంట్ థింక్ రాంగ్, అర్థమైందా? ఎందుకంటే ఇదే మంచి ఆస్పెక్ట్, మంచి భుక్తి. సో ఇస్తే ఇక్కడే ఇవ్వాలి. ఇక ఇవ్వలేదనంటే ఇక మనం ఊహించడానికి, ప్రిడిక్ట్ చేయడానికి అక్కడ ఏమీ లేదు, నా క్యాలిక్యులేషన్ అయితే లేదు. అర్థమైందా? అంతకుముందు పోయిన వాటికి మనకి రీజన్స్ దొరికినాయి, ఇప్పుడు రావడానికి ఒక రీజన్ దొరికింది. ఇప్పుడు ఏదైనా రాశారా, ఏమన్నా పెండింగ్ క్లియరెన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాయాలి ఒక ఎగ్జామ్. ఇది దేనికోసం? ఇది ఏ జాబ్స్ కోసం? ఇది గ్రూప్స్ రాశాను సార్, మొన్న గ్రూప్స్, ఏపీఎస్సి గ్రూప్స్ రాస్తే ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాయాలి. ఓకే, ఓకే. ఇప్పుడు మెయిన్స్ రాయాలా? మెయిన్స్ రాయాలన్న జనవరి 5th ఉంది. బాగుంది. 26 మార్చ్ లోపు అంటే రిజల్ట్, కన్ఫర్మేషన్, పోస్టింగ్ ఏవైనా వచ్చే అవకాశం ఉంటుందా అక్కడ? ఈ టైం ఫ్రేమ్ అనేది మీకు రియాలిటీకి అడ్జస్ట్ లో ఉందా? రియల్ అవ్వచ్చండి, 1 year అయిపోతుంది. ఆ 1 year లోపు మనకు అవకాశం ఉంది. మహా అంటే 2025 అక్టోబర్ లోపు ఏ విషయం తేలాలి. ఎందుకంటే 7 degrees లగ్నం, 24 degrees అది, రాహు ఏమో 25. సో కాబట్టి 60-70% ఆఫ్ బుక్ అన్నా కూడా 25 ఎండింగ్ వరకు క్లారిటీ రావాలి, 1 year లోపే క్లారిటీ రావాలి. సో నేనేమంటానంటే అవకాశం అయితే ఉంది చార్ట్ లో, అర్థమైందా? అవకాశం అయితే ఉంది. కానీ దశమాధిపతికి ఏర్పడిన దోషం కూడా క్లియరెన్స్ వచ్చేసింది, బికాస్ ఆఫ్ జూపిటర్ రెట్రో అయ్యాడు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే వీనస్ రాహు ఉన్న స్టార్ లో ఉన్నాడు కాబట్టి, డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి, క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి ఈ మస్ట్ గివ్ గుడ్ రిజల్ట్. ఇన్ని రోజులు కాంది రెట్రోగ్రేట్ అయింది కదా, మారుస్తుంది అనమాట, -*+ అవ్వాలి. సో ఈ మస్ట్ గివ్ గుడ్ రిజల్ట్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ జూపిటర్ దశ ఎలా ఉంటుంది సార్ 28 తర్వాత? జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్ చార్ట్ లో ఏది లేదు. జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్. సో వీనస్ కి ఏర్పడిన జూపిటర్ గాట్ క్యాన్సిలేషన్. జూపిటర్ దశ కూడా మంచిగా ఉండాలి కదా, ఎందుకంటే జూపిటర్ దశమంలో ఉన్నాడు, దాని స్టార్ లాంటి తృతీయంలో ఉన్నాడు, బానే ఉండాలి. జూపిటర్ దశ సెల్ఫ్ ఎఫర్ట్స్, యోగకారకుడు ఉన్నాడు కదా, ఏమైనా కూడా ఈ మస్ట్ గివ్ గుడ్ రిజల్ట్స్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక 70% అన్న గుడ్ రిజల్ట్ ఇవ్వాలి, ఎందుకంటే జూపిటర్ కూడా రెట్రో అయ్యాడు కాబట్టే. ఇంకా అదే సార్, లైఫ్ ఎలా ఉంది, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మ్యారిటల్ లైఫ్ అదిగో శుక్రుడు రాహు ఒకే స్టార్ లో ఉండడం వల్ల అక్కడ కొంత దోషం ఉంది.
మెర్క్యూరీ అనేవాడు మళ్ళీ శుక్ర నక్షత్రంలోకి వెళ్ళి వక్రించిన దోషం లేదు. మ్యారేజ్ బాగా డిలే అవుతా ఉంది కదా, సో ఈ జాబ్ గురించి లింక్ ఉంటుంది కదా మీకు, అంతేనా? జాబ్, సెటిల్మెంట్ అన్ని ఒక చైన్ కదా, మన ఇండియన్ సిస్టమ్ అనేది ఒక చైన్. సో కాబట్టి ఓకే రైట్. మ్యారిటల్ లైఫ్ లో ఇక్కడ మెర్క్యూరీకి రెట్రో ఉంది కాబట్టి అదొక కొంత దోషం, డిలే ఫర్ మ్యారేజ్ ఇస్తా ఉంది, కానీ స్టిల్ క్యాన్సిలేషన్ ఉంది. తర్వాత 7th హౌస్ లో ఉన్న ఆక్యుపెంట్ యొక్క స్టార్ లార్డ్ ఆ రాహు వల్లే డిస్టర్బ్ అవుతున్నాడు, అది 8th లార్డ్తో డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనం ఒక 6 వేసుకోవాలి, 6/10 వేసుకోవాలి. కాకపోతే యోగకారకుడు ఉన్నాడు కదా, ఇంకొక హాఫ్ మార్క్ వేసుకోవాలి. సో ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఏ విషయంలో అయినా కూడా మీకు ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. కాబట్టి మనకు తగ్గోళ్ళే దొరుకుతారు కదా, వేరే వాళ్ళు దొరకరు కదా, అది. ఓకే సార్. ఇంకొక డౌట్, సో మనము అక్కడ చంద్ర శుక్రులు ఏంటిది, స్త్రీకారక గ్రహాలు, అవి మనకి అంత పూర్తిగా అఫ్లిక్షన్ వల్ల. ఇప్పుడు ఇంకోటి చెప్పండి, మీరు పేరెంట్స్ తోనే ఉన్నారా, మధ్యలో ఏమన్నా హాస్టల్లో ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చిందా, మదర్ హెల్త్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి? అదే సార్, కొన్నాళ్ళు పేరెంట్స్ దూరంగా ఉన్నాను. ఎప్పటి నుంచి ఎప్పటివరకు దూరంగా ఉన్నారు? 2008 to 2011. 3 years కదా. తర్వాత కలిసి ఉన్నాను. మదర్ హెల్త్? మదర్ 2015 నుంచి 2018 బాగాలేదు. మదర్ హెల్త్ బాగాలేదా? మదర్ హెల్త్ బాగాలేదన్నా. ఐదర్ మనం దూరంగా ఉండడమో, దగ్గరగా ఉంటే హెల్త్ ఆగకపోవడం, ఇలా ఏదో ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తా ఉంటది. 10th house స్క్వేర్ సన్ జరిగింది కదా అప్పుడు కూడా. రైట్. ఇప్పుడు అంతా సెట్ అయిందా? ఇప్పుడు అంతా బాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడైతే నేను మంచి టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, పాజిటివ్ గా ఉంది. సో ఈ వీనస్ భుక్తి సన్ భుక్తి, రాహులో సన్ భుక్తే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత మూన్ ఉన్నాడు, మూన్ మస్ట్ గివ్ ద సైన్ లాట్ రిజల్ట్. వీనస్ 3rd house, మూన్ కాదు సన్నే ఇవ్వాలి. సో మూన్ వివాహం కూడా ఇచ్చే అవకాశం ఉంది, రాహులో మూన్ వివాహం కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే దే బోత్ ఆర్ ఇన్ సేమ్ స్టార్ కదా, యోగ కారక కూడా అవుతున్నాడు కాబట్టి. తర్వాత మార్స్ వస్తాడు, మార్స్ కూడా బానే ఉంది. ఓకే, ఇప్పుడు సి రాహు ఈజ్ ఫాలోయింగ్ ద వీనస్, అంతేనా? సో హీఈస్ గివింగ్ ద రిజల్ట్ ఆఫ్ 3rd and 8th లార్డ్. సో ఫస్ట్ హీ గివెన్ ద రిజల్ట్ ఆఫ్ 8th, తర్వాత 3rd ఇస్తున్నాడు, అర్థమైందా? సో 2010 నుంచి 28 వరకు 2 parts చేస్తే మనకి 9 years తీసేయండి. సో 2019 వరకు అక్కడికి సరిగా లేదు. ఆ 19 తర్వాత మనకి అక్కడ జాబ్ చేంజ్ అయింది కదా, అర్థమైందా? జాబ్ లెవెల్ కానీ వర్క్ కానీ అన్ని చేంజ్ అవుతూ వచ్చింది. ఇది ఇప్పుడు ఎంత వస్తుంది పే, పర్వాలేదా, అడగచ్చా? సార్ 30-40 వస్తుంది. సో ఇంకా రావాలి అంటే, ఇప్పుడున్న మన కాంబినేషన్ ప్రకారం చాలా రావాలి. సో నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అర్థమైందా? ఇక్కడ ఉన్న ప్లానెటరీ పొజిషన్ కి అది మనకి ఆస్పెక్ట్ సరిగా పోలేదు కాబట్టి అది కేవలం సర్వైవలే కదా, మనం నెల ఖర్చులకి అయిపోతాయి ఉట్టిగానే, ఏముంది, ఏం సరిపోదు అది. సరే, ఓకే, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడే ఉంది, సో బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. సార్ తర్వాత చెప్పాలి మరి, స్వీట్ బాక్స్ పంపించాలి. షూర్ సార్, తప్పకుండా. రైట్, బై. థ్యాంక్ యూ.